ప్రజాప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని కష్టపడుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతుందని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయగూడెంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గతంలో ప్రభుత్వం వద్దకు ప్రజలు వెళ్లేవారని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజల వద్దకు ప్రభుత్వం వస్తుందన్నారు. గత 10 సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారని, అలాంటి కష్టాలు ఉండకూడదనే ప్రజల నుంచి వినతులు స్వీకరించామని ఆయన చెప్పారు. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టేసి నేను చెప్పేది మీరు వెళ్ళిపోయే విధంగానో ఈ కార్యక్రమం ఉండదు. క్లస్టర్ల రూపంలో పెట్టి ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన ఎవరైతే వారి వారి అవసరాల కోసం, అది వ్యక్తిగతంగా కావచ్చు, గ్రామ సమస్య కావచ్చు, ఆ వీధి సమస్య కావచ్చు, ఆ సమస్యలు ఏవైతే వారు చెప్పగలుగుతారో, అడుగుతున్నారో ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎంత తొందరలో పరిష్కరించవచ్చు అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులని స్పాట్లోనే పరిష్కరించే సమస్యలు స్పాట్లోనే పరిష్కరిస్తూ, మిగతా వాటిని ఒక టైం బాండ్ పెట్టుకొని వారం రోజుల్లో పూర్తి చేసేవి, నెల రోజుల్లో పూర్తి చేసేవి, ఇలా 3 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమాలను కూడా ఐడెంటిఫై చేసి ప్రతి పనిని, ప్రజలకి మంచి జరిగే ప్రతి పనిని, అది ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు అడిగినా కూడా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న గ్రామమైనా కూడా, అది మంచి పని అయితే, ప్రజలకి ఉపయోగకరమైనదైతే తప్పకుండా ఈ ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్ర